గత 10 రోజులుగా వరదలు అదే వర్షాలు ఆంధ్రప్రదేశ్ కొంచెం అతలాకుతలం చేయడం మనందరం కూడా చూస్తున్నాం. సుమారుగా విజయవాడలో వచ్చిన ఫ్లడ్కి సుమారుగా విజయవాడ ప్రాంతం అంతా మునిగే పరిస్థితి. ఇమీడియట్ గా గౌరవ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు గత 9 రోజులుగా కలెక్టరేట్ లోనే నివాసం ఏర్పాటు చేసుకుని అడ్మినిస్ట్రేషన్ కలెక్టరేట్ నుంచే చేస్తూ అక్కడే పడుకొని అక్కడే బస్సులో ఆయన పడుకొని సుమారుగా 9 రోజుల నుంచి అడ్మినిస్ట్రేషన్ చేయడం మనందరం కూడా చూస్తున్నాం. సుమారుగా ఈ 9 రోజుల కాలంలో ప్రతి ఒక్కరికి కూడా వరద బాధితులందరికీ కూడా అన్ని రకాలైన సహాయ సహకారాలు, భోజనము, టిఫిన్, వాటర్ బాటిల్స్, క్యాండిల్స్ సైతం ప్రతి ఒక్కటి అందజేయడమే కాకుండా ఇప్పుడు డ్రై రేషన్, డ్రై ఫుడ్ కూడా అందరికీ కూడా ఇంటింటికి తీసుకెళ్లి ఇచ్చే పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఎక్కడ కూడా బుడమేరు దగ్గర నుంచి వచ్చిన బ్రీచ్ ని కూడా ఇబ్బంది లేకుండా చేయడానికి గౌరవ మంత్రి గారు నిమ్మల రామానాయుడు గారు గత 3 రోజుల నుంచి అక్కడే రాత్రింబగళ్ళు ఉండి ఆ బుడమేరుకున్న 3 బ్రీచ్లు కూడా క్లోజ్ చేయడం కూడా జరగడం ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా చూస్తున్నారు. దీని నేపథ్యంలోనే ఈ రోజు మనకి కాకినాడ కూడా ఏలేరు రిజర్వాయర్ కూడా పొంగి పొరలడం వల్ల కాకినాడకి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉందని అటు కాకినాడకి పవన్ కళ్యాణ్ గారు రావటం, అదేవిధంగా ఈ రోజు ఇక్కడ విశాఖపట్నం, అనకాపల్లి, ఏఎస్ఆర్ జిల్లా, అదేవిధంగా మన్యం జిల్లా ఇటువైపు ఏరియాలోని నిన్న 3 డేస్ నుంచి కంటిన్యూగా వర్షం పడటం వల్ల ఇక్కడ రిజర్వాయర్లు కూడా పొంగి పొరలడం మనం అందరం కూడా చూస్తున్నాం. దీని నేపథ్యంలో నిన్ననే గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్ గా వైజాగ్, అనకాపల్లి అటువైపు వెళ్లి పరిస్థితులను చూసుకొని రమ్మని మళ్ళా నన్ను పంపించడం జరిగింది. ఈ రోజు ఇక్కడ అనకాపల్లి జిల్లాలో చూస్తే మనకి తాండవ రిజర్వాయర్, రైవాడ, కోనాం రిజర్వాయర్, పెద్దూరు రిజర్వాయర్, వరహా రిజర్వాయర్ మొత్తం 5 రిజర్వాయర్స్ ఉన్నాయి. ఈ 5 రిజర్వాయర్ లోని కూడా మనకి అలార్మింగ్ సిచ్యువేషన్ లో ఎటువంటివి కూడా లేవు. ఒక తాండవ రిజర్వాయర్ కి మాత్రం ఆల్రెడీ 4000 క్యూసెక్ వాటర్ ఉంది. ఇంకో 4000 క్యూసెక్ వాటర్ కొంచెం అక్కడ మళ్ళీ గేట్లు తీస్తున్నారు కాబట్టి ఇంకొక 4000 క్యూసెక్ వాటర్ పాయక్రోపేట వరకు రావడం జరుగుతుంది. అక్కడ ఎవరైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా మళ్ళీ తిరిగి ఒక రీహాబిలిటేషన్ సెంటర్స్ కి పంపించుకొని అక్కడ వాళ్ళందరికీ కూడా శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా ఫుడ్, అకామిడేషన్ ఇబ్బంది లేకుండా చూసుకోమని ఇప్పుడే కలెక్టర్ గారు అదేవిధంగా ఎస్పీ గారు ఇక్కడ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకుని కంట్రోల్ రూమ్ ద్వారా వాళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్షన్, అధికారులందరికీ కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది.